రైట్. సో సంధ్య గారు చెప్పండి. చూసుంటారు ఈరోజు అసెంబ్లీలో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, మీ వాళ్ళు ఏం కౌంటర్ ఇచ్చారు, ఇదంతా కూడా నిశ్చితంగా గమనించే ఉంటారు మీరు. ఏం చెప్తారు అంటే కేటీఆర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు పవన్ గారు కూడా అదే అంటున్నారు, ఏదో గాల్లో వదిలేరు మాటలు, ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు, మీడియా ముఖంగానో లేకపోతే సోషల్ మీడియా ముఖంగానో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవర్ బట్టి పేషీలో ఖచ్చితంగా ఇటువంటి కమిషన్ల దందా నడుస్తోందనేది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ బలంగా చెప్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిజంగానే నడుస్తోందా లేకపోతే ఏంటి? ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయి, ఏడీలు సిఐడీలు కేసులు పెట్టాలి. ఇప్పుడు బట్టి గారి పేషిలో ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు తీసుకున్నారు అనేది మా దృష్టికి కూడా తీసుకురండి. సలహా ఇవ్వడం వేరు, సూచన ఇవ్వడం వేరు. బట్టి విక్రమార్క గారు అవినీతి చేస్తున్నారనడం వేరు, చాలా తీరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మనం చూసాం అసెంబ్లీలో వీళ్ళు హరితహారం గతంలో 230 కోట్లు పెట్టారు హరితహారానికి. ఆ చెట్ల వల్ల ప్రాణహాని తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు, ప్రజలకు వద్దు అని చెప్పి ఎంతో మంది శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు కూడా వినకుండా, అక్కడ ఉన్న నిపుణులు చెప్పినా వినకుండా కమిషన్ల కోసం 70% తీసుకున్నారు అనేది మనం కూడా అనొచ్చు. కానీ ఆధారాలు లేకుండా, ఆధారాలు చూపించకుండా అనడానికి నరం లేని నాలుక మాట్లాడినట్టు ఉండొద్దు. వాస్తవానికి ఇప్పుడున్న చెట్లు అది ఆక్సిజన్ పీల్చుకుంటుంది, అది ఆక్సిజన్ ఇవ్వదండి, కార్బన్ డైఆక్సైడ్ మనకి ఇస్తుంది, ఆక్సిజన్ తను పీల్చుకుంటుంది. ఆ చెట్టు గురించి పావని గారికి తెలియదేమో. గత హరితహారం 230 కోట్లు అడవులకి వెళ్ళి కోతులు ఎందుకు వస్తున్నాయని, రోడ్ల మీదకి ఊర్లకి ఎందుకు వస్తున్నాయని, హరితహారం పేరు మీద ఎంత వృధా అయిందండి డబ్బులు. మనము గురగింజ సామెత గురించి మాట్లాడొద్దు. 10 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ఇదే సెక్రటరేట్ లో 6% డైరెక్ట్ గా 3%, 4%, 6% ఇస్తే బిల్లులు పాస్ అయినాయి ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా ఒకటి. ఇక్కడ దానికి సంబంధించిన శాఖ వాళ్ళు ఇక్కడ బట్టి గారు తీసుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా, లేకపోతే ఇవాళ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అవినీతి పనులు ఒక్కొక్క 200 కోట్లు స్కామ్ జరిగింది అన్నారు. మరి అది కేసీఆర్కి సంబంధమా? మరి దాని జవాబుదారు చెప్పాలి. మనం అనేది ఏంటంటే వాస్తవంగా శాఖలలో ఏమైనా జరిగినప్పుడు వాస్తవం చెప్పండి. ప్రజాస్వామ్యంలో చెప్పే రైట్ ఎవరికైనా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలాంటిది ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు. నేను అనేది ఏంటి సార్ అంటే, మనం ఎప్పుడు కరెక్ట్ ఉన్నామా? గతంలో మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం ఎట్లా చేసినాం, మనం ఏ రకంగా ఉన్నాం, అసెంబ్లీలో మాట్లాడే తీరు కనీసము ఈ మాత్రమన్నా మాట్లాడి వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ కనీసం మమ్మల్ని బైకాట్ చేసారు, అసలు మమ్మల్ని అసెంబ్లీ నుంచే బయటికి పంపించేసారు. కానీ ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. మేము వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు ఏం చేయలేంది, మొత్తం 15 నెలలను చేయాలా వీళ్ళు. హైడ్రా విషయంలో కమిషన్లు, మరి కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు ఎవరి కమిషన్ల కోసం, ఎవరి కమిషన్ల కోసం వేశారు? ఇవన్నీ కూడా మనం అన్ని పరిగణలోకి తీసుకోవాలి. 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. సమస్యని పరిష్కరించుకొని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రజలలోకి ఒక అవగాహన వస్తుంది, వాస్తవమా కాదని. ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రతి ఒక్కరు అంటే, వాస్తవానికి ఇప్పుడు నా స్థాయి కూడా కాదు ఇది, నేను ఒక అధికార ప్రతినిధిని అయినా కూడా ఇంత లెవెల్ గా మాట్లాడే స్థాయి కాదు. నా అవగాహన కోసము, నాకున్న క్లారిటీ కోసం నేను చూసిన వీడియో ప్రకారం మాట్లాడుతున్నా. స్థాయికి మించి మనకు తెలంగాణకు ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. రేవంత్ రెడ్డి, మోడీ అది కాదు. మనం మాట్లాడే విధానం టీవీ ఛానల్లో కోట్ల ప్రజలు చూస్తారు. ఆవేశం ఉండొచ్చు, మన ఇంటి పంచేది కాదు. తెలంగాణలో ఒక రిప్రజెంటేటివ్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధి వచ్చింది అంటే ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఒక పార్టీ నుంచి అనేది మనం చూడాలి. రెస్పెక్ట్ అనేది ఇష్టం వచ్చినట్టుగా, స్థాతకు మించి అర్హత లేనిది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఏది ఉన్నా కూడా ప్రూఫ్ ఉంటే వై నాట్, డెఫినెట్ గా మీరు చూయించవచ్చు. దానికి దేనికైనా సిద్ధము. దానికి మేము కూడా చెప్తున్నాం, ఎక్కడ అవినీతి జరిగిందంటే అవినీతి ఎక్కడ జరిగింది. ఇప్పుడు భూమాతల్లో పల్లెరాజేశ్వర రెడ్డి గారు భూమాతలో చాలా అవినీతి ఉంది, చాలా ఉన్నాయి. ధరణిలో లేవండి? ధరణిలో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏది ఉన్నా కూడా సామరస్యంగా మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇవి మా దగ్గర ఇన్ని ఉన్నాయి. గత పాలకుల్లో బిల్స్ పాస్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అండ్ గురుకుల యూనిఫామ్స్ బిల్స్ చేయించుకోవడానికి 6% నేను కూడా చూపిస్తాను. నేను ఎక్కడెవరు కమిషన్లు ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా అనేది మీకు అవన్నీ కూడా తీసుకొచ్చి నేను చూపిస్తా. నాతో పాటు ఎంతో మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
మరి అది కేసీఆర్కి సంబంధమా? కేటీఆర్కి సంబంధమా? అక్కడున్న శాఖలో అవినీతి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది. అసెంబ్లీలో 30% కమిషన్ ఇచ్చిండు కేటీఆర్ గారు అంటున్నారు కదా, మరి ఇచ్చిండ్రేమో, ఎవరికి ఇచ్చిండ్రు అనేది పట్టుకోవాలి కదా. ఎందుకంటే మీకు ఆల్రెడీ బీజేపీ పార్టీ మీకు వాళ్ళకి చెప్పండి కేంద్రంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకవేళ నమ్మకం లేకపోతే కేంద్రం ఉంది, 30% కమిషన్లు తీసుకున్నారు, దీంట్లో అవినీతి జరుగుతుందని మీరు కేసు పెట్టండి, ఫిర్యాదు చేయండి, దాంట్లో ఎవరు కాదన్నాం కదా. మనం అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అధికారం మనకు తెలంగాణ వచ్చినా కూడా ఎవరు కరెక్ట్ గా లేరు, పాలన అనేది జరుగుతూ ఉంది. నీతి మనం ఏంటంటే ఎంత పెద్దగా ఒక 100 సంవత్సరాలు రాజకీయం చేసినా అంత అనుభవం ఎవరికి రాదు. రోజు రోజుకు మనం కొన్ని అవగాహన ఉన్నట్టుగా మాట్లాడాలి. టీవీ మీద కూర్చొని మనం ఇష్టానుసారంగా మాట్లాడగానే ఫేమస్ అయిపోం. ఫేమస్ అనేది వేరు, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వేరు. ఏదో మనం మాట్లాడుతున్నామని మాకు అది చెప్పలేదు, మాకు అలాంటివి నేర్పించలేదు. మేము ఒక అధికార ప్రతినిధిగా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారంగా మాట్లాడతాం తప్ప వాస్తవాలే చెప్పాలి. ఏం జరుగుతుందని వాస్తవంగా బట్టి గారి శాఖలో అవినీతి జరుగుతుందంటే తప్పకుండా